సైదా గారు ఉన్నారు మనతో. ఎస్కే సైదా గారు, ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సైదా గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మరెడ్డి గారు. సో గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేకపోయినవి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారం పడకుండా మరి ఒక్కొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, అమలు చేసినటువంటి క్రమంలో వారి మీద మరి ప్రజల మీద భారం పడకుండా ప్రైవేటు రంగ సంస్థలను దీనిలో ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నట్టే తెలుస్తోంది. ఇప్పుడు కన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా రోడ్లు వేసేటువంటి పరిస్థితి కానీ, సోలార్ కరెంటుకి సంబంధించి కానీ, సో ఇవన్నీ కూడా ఎలా చూడవచ్చు? సంపద సృష్టి అంటే కేవలం సంపద సృష్టి కాదు, పొదుపు చేయడం కూడా సంపద సృష్టి అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. బ్రహ్మనాయుడు గారు, మీకు కానున్నటువంటి పెద్దలు అన్న రామకృష్ణ గారు, అలాగే వైసీపీ నాయకులు సోదరులు పార్మంచి రమేష్ గారు, జనసేన నాయకులు సోదరుడు బాబు గారు, అలాగే ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం, శుభసాయం. ఈరోజు బ్రహ్మనాయుడు గారు మంచి అంశం మీద మీరు డిబేట్ నిర్వహిస్తున్నారు. మీకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఏర్పడి 2 నెలలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 40 రోజులు కావస్తా ఉంది. అయితే చంద్రబాబు గారు గతంలో పదే చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం పూర్తి అప్పుల్లో ఉంది, దాదాపు 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి విషయం ఎలక్షన్ ముందులో మరి తీవ్ర స్థాయిలో ప్రచారం చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా, షర్మిలమ్మ గారు కూడా మరి ఈ రాష్ట్రం అప్పుల కుప్పలుగా మారిపోయింది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రజానీకం తీర్పిచ్చిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు చంద్రబాబు గారు మీరు చెప్పినట్లుగా అన్నా క్యాంటీన్ అనేది మంచి కార్యక్రమం. ఎందుకంటే పేదవాడికి పట్టెడన్నం పెట్టేటువంటి ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో దుబారా ఖర్చులు చేసి మనం చూసాం. సచివాలయాలకి, పంచాయతీ కార్యాలకి రంగులు వేయటానికి తీయడానికే దాదాపు 1500 కోట్లు ఖర్చు పెట్టేటువంటి ఘనత మనం చూస్తాం. అమరావతి రాజధాని రైతుల కేసులు వాదించడం కోసం మరి కోట్ల రూపాయల అడ్వకేట్కి ఇచ్చినటువంటి విషయం కూడా మనం చూసాం. అలాగే ఆయన స్పెషల్ ఫ్లైట్లకి ఎంత ఖర్చు పెట్టాడో కూడా మనం చూసాం. అలాగే సాక్షి పేపర్కి దాదాపు 406 కోట్ల రూపాయలని పబ్లిసిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే చాంతాడంతా ఇలా అవినీతి ఉంది, వీళ్ళ యొక్క దుబారా ఖర్చు అన్నది మనం గమనించాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా దక్షుడు, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పుకుంటూ వస్తుంటాడు. అయితే ఆయన సూపర్ 6 పథకాన్ని నేను అమలు చేస్తానని చెప్పి గట్టిగా చెప్పాడు. మనం నమ్మాం. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు నమ్మి ఓట్లేశారు. అయితే ఈ రోజు ఈ పరిపాలనలో కొంత తడబాటు అనేది జరుగుతుందన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది మన మాటల బట్టి. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా మీ కామెంట్స్ లో ఈ యొక్క అన్నా క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి కొంతమంది దాతల ద్వారా కానివ్వండి, కార్పొరేట్ సెక్టార్ ద్వారా కానివ్వండి నిధులు సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఎందుకంటే సంవత్సరానికి దాదాపు 250 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతుంది అనేటువంటి దీనికి సంబంధించి అన్నదాన కార్యక్రమం. దీని అందరం మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, దాన్ని ఎవరు కాదని. అయితే మీరు అన్నట్టుగా రోడ్ల నిర్వహణకు సంబంధించి దాదాపు అన్న రామకృష్ణ చెప్పాడు 1200 కోట్ల రూపాయలు, దాదాపు 1000 కోట్ల రూపాయలు చంద్రబాబుతో చెప్పి నేను 1200 కోట్లు అంటాడు రామకృష్ణ గారు. ఈ రోడ్లు గుంతలు పూడ్చడానికే దాదాపు 1000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు అవుతున్నది ఒక ఎస్టిమేట్ చేసినట్టుగా ఇంజనీరింగ్ అధికారులు చేసినట్టుగా మనకు కనిపిస్తాం. అయితే ఏమంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు గారు, మనం ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ తోటి మనం దీన్ని యొక్క రోడ్ల నిర్మాణానికి చేస్తామనేటువంటి ఒక భావనతో ఉన్నట్టుగా తెలుస్తాం. ఎందుకంటే మనం గతం జగన్మోహన్ రెడ్డిని అన్నాం, ఇది ఆయన చెత్త మీద కూడా పనిచేశాడు, చెత్త ప్రభుత్వం అని చెప్పి మన అందరం విమర్శించాం, మన డిబేట్ లో కూడా మాట్లాడాం. కానీ అదే పని ఈరోజు చంద్రబాబు గారు ఈ యొక్క స్టేట్ హైవేస్ మీద టోల్ గేట్లు పెట్టి ప్రజల తోలు తీసే పరిస్థితి వస్తే ప్రజలు ఏమనుకోవాలా బ్రహ్మనాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా విమర్శించారో చంద్రబాబు నాయుడు గారిని కూడా అట్లనే విమర్శిస్తారు. ఒకటి ఈ రోజు ఈ టోల్ గేట్లు పెట్టడం వల్ల ఇప్పటికే నేషనల్ హైవేస్ మీద దాదాపు 100 పైగా టోల్ గేట్స్ ఉన్నాయి.
వాళ్ళు తాడదీస్తా ఉన్నారు జనాలను. అసలు ఎందుకంటే మరి ఒక లారీ దగ్గర నుంచి ఒక గూడ్స్ వెహికల్ నుంచి 400, 500, 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. అవును. ఆ ట్యాక్స్ కూడా ఎవరి మీద పడుతుంది? సామాన్య ప్రజల మీద పడతా ఉంది. ఉప్పు, పప్పు, కూరగాయలు, పాలు, ఇవన్నీ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేటువంటి సామాన్య ప్రజల మీద మనమైన భారం ఇక్కడ పడుతుంది. బాజీ గారు, సైదే గారు హైదరాబాద్ నుంచి ఓ ఫ్యామిలీ ఒక కారులో గుంటూరు విజయవాడ వెళ్ళాలంటే డీజిల్ కన్నా పెట్రోల్ డీజిల్ కన్నా ఈ టోల్ గేట్లు బెడద తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎస్ ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్ర పరిధి చూస్తే 5 కోట్ల మంది ప్రజల మీద, బ్రహ్మనాయుడు గారి మేమేనా, రమేష్ మీద, రామకృష్ణ గారి మీద, బాబు గారి మీద, నా మీద, ఒక్కొక్కరి మీద 1,44,000 రూపాయలు తలసరి అప్పు ఉంది. మనం గమనించాలి, తలసరి అప్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పులు చేశాడు కాబట్టి రాష్ట్రం ఆ స్థితిలోకి వెళ్ళింది కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటికి నెట్టేస్తాను, అదే భారాన్ని ప్రజల మీద వేస్తానంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఉంది. ఎందుకంటే మనం చూసాం ఈ రోజు ఆయన అలివిగా అనేటువంటి అమలుగా సాధ్యం కానటువంటి పథకాలు కొన్ని, ఎందుకంటే ఆయన గెలవటం కోసం ఎప్పుడు కూడా నేను గమనించాను, ఆయన చంద్రబాబు గారు ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఈ ప్రజలను ఆకర్షించే పథకాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు కాంట్ బట్ ఏదో ఒక విధంగా అధికారం చేజిక్కించుకోవాలన్నటువంటి ఒక కఠోరమైనటువంటి నిర్ణయంతో ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం మరి ఇడిపోయిన తర్వాత మనం 19,000 కోట్ల రూపాయల రెవెన్యూలతో మనం బయటకు వచ్చాం. ఈ 10 సంవత్సరాల్లో మనం చూసినట్లయితే కేంద్రం ఒక సహకరించినటువంటి పరిస్థితి, రాజధాని నిర్మాణానికి కానివ్వండి, పోలవరం నిర్మాణం విషయంలో కానివ్వండి, అలాగే విశాఖ రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, అనేది ఇప్పుడు సహకరిస్తున్నట్టే కనపడుతుంది ఇప్పుడు అన్ని అంశాల్లో కూడా. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు గమనించాలా, 10 సంవత్సరాల్లో ఎందుకంటే మన రాష్ట్రం కొత్తగా ఎదుపడింది, మనం కొత్త కాపురం పెట్టుకున్నాం, అన్ని సమకూర్చుకోవాలా, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి మోడీ గారు ఏమైనా సహాయం చేశాడా? ₹1 ఎవరు సాధించలేకపోయారు. అప్పట్లో 14 నుంచి 19 ఉన్న ప్రభుత్వం సాధించలేకపోయింది, 19 నుంచి 24లో ఉన్న ప్రభుత్వం కూడా సాధించలేకపోయింది. అవును, ఈ రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారని చాలా స్పష్టం. ఎందుకంటే కాంగ్రెస్ వాదిగా ఒక కాంగ్రెస్ పార్టీ డెలిగేట్ గా నేను డిబేట్ లో చెప్తా ఉన్నా, ఈ రెండు పార్టీలు కూడా ఈ ప్రజల్ని మోసం చేశాయి. ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ హక్కులు, ఎందుకంటే రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో రెండు విఫలమయ్యాయి. ఇప్పుడు కూడా ఎందుకంటే 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా మరి చంద్రబాబు గారు మోడీ గారి ప్రాపకం కోసం ఆయన ఏదో రూపాయి దయదలుస్తా అని చెప్పి అనుకుంటే, ఈ మన నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన ఆంధ్ర ఆమెతో సాయం చేస్తా అనుకుంటే 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పిస్తా అని చెప్పి అంటా ఉంది. ఏమనాలి ఇంకా? ఇప్పుడు అప్పు చేయమని చెప్పారు కదా సార్, సంపద సృష్టించి చేస్తామన్న వ్యక్తులు మళ్ళీ అప్పులు అంటే ఎలా కుదురుతుంది? రైట్ సైదా గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి బాబు